భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. గౌరవ ఇండస్ట్రీస్ మార్చిన అధ్యక్ష టీజీ భరత్ గారు బాగా కష్టపడి డైకన్, ఎల్జీ, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు ఇది పూర్తి అవుతే అది 70% పెరుగుతుంది అధ్యక్ష. 50% నుంచి 70% ఆఫ్ ది ఏసీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ విల్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కానీ వాళ్ళని కలిసినప్పుడు అధ్యక్ష వాళ్ళు నన్ను కోరింది మేము అడాప్ట్ చేసుకుంటాం ఐటీఎస్, అక్కడ కావాల్సిన కరికులం, ఎక్విప్మెంట్ అవన్నీ మేము మీకు గైడ్ చేస్తాం, మీరు అది తీసుకుని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకి మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక అక్కడ. ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఇక్కడి నుంచి వాళ్ళు పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇది గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ముందల ఇది బేస్గా మేము తీసుకున్నాం. స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తున్నాను అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఎవరైతే జాబ్ క్రియేటింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం జియోఎంలో ఉన్నాం. సో మేము 770 ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే ఎంఓయూలు అయినాయో, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినాయో వాళ్ళందరితో మేము ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసి ఏ క్లస్టర్లోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కోర్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటి, అదంతా బ్యాక్వర్డ్ మ్యాపింగ్ చేసి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ లీడర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాధ్యత పెడతాం. ఇప్పుడు ఆక్వా ఉంది, వీఆర్ నంబర్ 1 ఇన్ ఆక్వా ఇన్ ద వరల్డ్ ఇన్ ష్రింప్. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా నేను చెప్పాను, ఆక్వా ఇండస్ట్రీలు అందరిని పిలిపించి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అప్గ్రేడేషన్ ఎక్కడ చేయాలి, దానికి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎట్లా చేయాలి. సో ఈ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం. చాలా సిస్టమేటిక్గా ఈ 22 క్లస్టర్స్లో చాలా డీప్గా వెళ్తాం జరుగుతుంది అధ్యక్ష. అది నంబర్ 1 అధ్యక్ష. ఇప్పటికీ మీరు చూస్తే కొన్ని క్లస్టర్స్లో స్విట్జర్లాండ్తో సుమారుగా 5 గ్రీన్ ఎనర్జీ ల్యాబ్స్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష.